రాజుగారు ప్రైజ్ ద లార్డ్. పడుకున్నారా? అయ్యో సారీ సార్, పడుకుంటారా? పడుకోండి సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. ఇది గొర్రె 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 బతుకంతే, గొర్రె మెదడంతే, వైజాగు గొర్రెైనా బుర్ర ఉండదంతే. ఏం చేయలేమ్మా, గొర్రె అంతే. యెహోవాకి ఇద్దరు పిల్లలు తెలుసా? అది మనం చదవలేమమ్మా. హెచ్కేఎల్ అని చాప్టర్ ఉంటుంది, హెచ్కేఎల్ అని. ఆ చాప్టర్ మగవాళ్ళు కూడా చదవలేదు. ఎవల అప్పములు హెచ్కేఎల్ చెప్పానుగా. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను. నేను చెప్పలేదు. మనం మామూలుగా పేడతో పిడకలు చేసుకుంటాగా, వాళ్ళు మనుషులు దానితోనే పిడకలు చేస్తారు. ఇగో చూడండి, క్లీన్. నేనేం సొంతం చెప్పట్లేదమ్మా. హెచ్కేలు 4.12 వివరణ. బార్లీ గింజలతో అప్పాలు చేసి వాళ్ళు చూస్తుండగా దాన్ని మనుషుల పెంటతో కాల్చి తినవలను. అదన్నమాట. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు గురుగారు. గిఫ్ట్ ఇస్తానా? ఏమో మరి. లిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఇస్తామని అంటే బందర్పాపికి చేద్దాం. అనకాపల్లి అయింది బందర్పాపి. మనకు టైం ఇస్తాం, మనం చేస్తాం. వాళ్ళకేమో ఖాళీగా ఉండి 10 సార్లు 20 సార్లు చేస్తే మనం ఎత్తాలంటే అలాగా ఏదో ప్రయాణాలు, ప్రవచనాలు, ఉపవాసాలు, మౌనం ఎన్నో ఉంటాయి. గుంటూరు మంచి పాపి. గొర్రెలన్. హలో రవి గారు, ప్రైజ్ ద లార్డ్. రాధమనోహర్ దాస్ అండి. రవి గారు బాగున్నారా? సార్ బిజీగా ఉన్నారా? సార్ మీరు ఆ మధ్య చేశారు, నాకు ప్రయాణాల వల్ల కుదరలేదు. సార్ మీరు ఏమన్నా చెప్తారా? నేను ఏమన్నా మాట్లాడినా? చిచ్చి, మీరు చేశారు ఎప్పుడో 10 రోజుల క్రితం, అందుకని చేశాను సార్. నా బతుకి ఫోనే ఎత్తను, నేను ఫోన్ చేయడానికే, నా మొహానికి. మీరేదో క్వశ్చన్ అడిగి ఉంటారు, లేదా నేను ఏదో క్వశ్చన్ అడిగి ఉంటాను, మీరు చెప్పడానికి చేసి ఉంటారు. అచ్చా, మీరు ఏదైనా అడిగేది ఉందా? ఓకే, పడుకోండి సార్, పడుకోండి. అడిగేదండి, మేము అడిగేది అయితే ఉంది. రైట్. గుంటూరు మంచి పాపి. పాపుల్లో కూడా మంచి పాపి. అదే అన్నగా పాపు. ఎందులోది? ఎందులో? అంటే మంచి పాప అంటే అమ్మ బైబిల్ ఎక్కనవాడు అని అర్థం. బైబిల్ ఎక్కితే ఇంకా ఆ భాష వేరే ఉంటుంది. అదే అదే. ముసలి పాప ఎలమంద 8 సార్లు చేశాడు. ముసలి పాప 8 సార్లు అంటే 88 సార్లు చేస్తాను. అదే పని. ఒకడు ఉన్నాడు, వాడు యుఎస్ నుంచి కుర్రోడు. అది కూడా ప్రైవేట్ నెంబర్ నుంచి చేస్తాడు. 20 సార్లు చూడమ్మా, ఎన్నిసార్లు ప్రైవేట్ నెంబర్ నుంచి? 37 సార్లు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. పోనీ ఒరే నువ్వు ఏదైనా మామూలు నెంబర్తో ఫోన్ చేయరా, లొకేషన్ పెడతా అంటే, హలో నమస్తే అండి. నమస్తే అండి, ప్రైజ్ ద లార్డ్. ఎలమంద గారు ఎవరో ఓలేటి లక్ష్మి గారి బ్యాచ్. హలో ఎవరో? బాగున్నాను సార్. ఎలమంద గారు భోజనం అయిందా? పోన్లేండి, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి సార్, ఎలమంద గారు చెప్పండి సార్. చిచ్చి, దేవుడు ఎవడు ఉన్నాడు సార్? వాడు సార్, వాడి పేరు చెప్పండి. మీ దేవుడు మా దేవుడు అంటూ ఎవడైనా ఉన్నాడా సార్? దేవుడు సార్, మా దేవుడు కూడా ప్రభు. రామచంద్ర ప్రభుకి జై. ఎలమందకి బై. ఇప్పుడు నిద్రపడుతుంది ఎలమంద, నిద్రపడి. ఇప్పుడు ఎందుకు చెప్పండి. రవి గారు ఫోన్ చేస్తున్నారు. రవి గారు
చెప్పండి సార్. చెప్పండి సార్. అయ్యో మళ్ళీ ఆయన ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నా నెంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? మీరే ఎప్పుడూ చేసి ఉంటారు సార్, లేకపోతే నాకు ఎలా వస్తుంది, నాకేం పని? ఏం లేదు సార్. నా నెంబరు మీకు ఎలా వచ్చింది? మీరు ఎప్పుడో చేసి ఉంటారు, ఎందుకంటే నా నెంబరు ఎక్కడో మీకు దొరికింటుంది, ఏదో అడగడానికి చేసి ఉంటారు, లేకపోతే నా దాంట్లో చాలా చెప్తున్నారంటే సార్ మీకు చాలా మేధావు సార్. ఆ, నా నెంబర్ ఎవరు ఇచ్చారు సార్ మీకు? నాకెలా తెలుస్తుంది సార్? బోల్డ్ మంది చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఒకసారి లైన్లో ఉండండి, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. నా కాంటాక్ట్లు ఓ 14,000 దాకా ఉన్నాయి సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. పిఏ నేను ఇంగ్లీష్లో కొట్టా సార్. ఎన్ని వచ్చినాయి అమ్మా కాంటాక్ట్లు? 330 వచ్చినాయి సార్. ఇంగ్లీష్లో పాపి అని కొడితే, తెలుగులో పిఐ పాపి అని కొట్టా. ఎన్ని వచ్చినాయి ఒకసారి చూడండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. చూడమ్మా, తెలుగులో కొడితే అంటే ఆయనకి తెలియట్లేదు, ఒక్క నిమిషం పాపం. చూడు ఎన్ని వచ్చినాయమ్మా తెలుగులో కొడితే? 568. ఇలా దాదాపు. మళ్ళీ ఇందులో తెలుగులో GORRE ఎన్ని వచ్చింది చూడమ్మా? 395. సో కాబట్టి ఇలాగా ఎన్ని దాదాపు అన్ని కలిపితే 1,500 దాకా ఉన్నాయి సార్. సో ఆ 1,500 దాంట్లో ఇంక మీది ఒకటి ఎప్పుడో మీరు చేసి ఉంటారు. పోన్లేదు సార్, పడుకోండి. ఏం పడుకుంటాడు? పడుకోవాలి. ఏదైనా గురుగారు అంటే ఎప్పుడు కూడా సనాతన ధర్మం ప్రతి ఒక్కరు పాటించాలి అని మీరు ఎప్పుడు కూడా అందరికీ వచ్చి జ్ఞానోదయం అనుకోవచ్చు అనమాట. అంతే కదమ్మా. అంతేనా? ఇప్పుడు ఉదాహరణకి నీకు మారుతి 800 కారు ఉంది అనుకుందాం. నీకు ఛాన్సు పరిస్థితులు కలిసి వస్తే నెక్స్ట్ లెవెల్ కారు ఏం తీసుకుంటావు? ఏదో దానికంటే అప్గ్రేడ్. అంతే కదా, అంతే కదా, కిందకి వెళ్ళరు కదా. అలాగా ఓ మనిషి అంటే మనం ఆదిమ కాలం అనుకుందాం. ఏం తినేవాడు? పళ్ళు. బాగా ఆది మానవుడు మాంసం, పచ్చి మాంసం. ఇప్పుడు అలా లేడుగా, అప్డేట్ అయ్యాడుగా. వండుకుంటున్నాడు, చక్కగా తింటున్నాడు, అన్ని జంతువులు తినేస్తున్నాడు. మేకల్ని, కోళ్ళని, కట్లపావుల్ని, మొసళ్ళని, తాబేల్ని, పావులు, అన్ని పురుగులతో సహా అన్ని తింటున్నారు కదా ఇవాళ. మిడతల్ని, తేళ్ళు, మండ్రగబ్బలు, జెర్లు అన్నీ తినేస్తున్నాడు. కుక్కలు రోజు 14,000 కేజీల కుక్క మాంసం వస్తుందంట ఎక్కడ, బెంగళూరులో. అదే మటనాన్ని పెట్టేస్తున్నారు. ఇది నేను విన్నాను రీసెంట్గా, మటన్ అని చెప్పి. అవును, జస్ట్ మొన్నే. సో కుక్క మాంసం తింటున్న బెంగళూరు వాసులు. అసలు కుక్కదా నక్కదా కదా, ఎందుకు తినాలి? అది ఫస్ట్ పాయింట్. అప్డేట్ అంటే ఏంటి? జంతువుల్ని పచ్చిగా తినే స్థితి నుంచి, జంతువుల్ని కాల్చి తినే స్థితి నుంచి అసలు జంతువులు తినకుండా ఉండే స్థితి. కదా, మనిషి బతకడానికి జంతువులతో పని లేదే. మనిషి బతకడానికి జంతువులు తినాల్సిన పని లేదే. ప్రతి జంతువు మనిషికి ఉపకారం చేద్దే, మనిషి ప్రతి జంతువుకి అపకారం చేస్తాడు. ప్రతి జీవిని కడుపులో పెట్టేస్తే ఖాదర్ వలి గారు ఎంత బాధపడతారో. సృష్టిలో 30% జీవుని కడుపులో పెట్టేశాడు వీడు. లేవంటే జాతులు 30% కదా, పొట్టలోకి వెళ్ళిపోయినాయి. సో కాబట్టి మనిషి అప్డేట్ అవ్వాలి. కేవలం పుస్తకంలో ఏదో రాసి ఉంది. ఉదాహరణకి నేను లాంగ్ ఎగో నా ఫస్ట్ వీడియో, ఐ థింక్ సో, యెహోవా మెను అని కొట్టు అవుతుంది. యెహోవా మెను, అందులో ఏ జంతువులు తినాలి, ఏ పక్షులను తినాలి, అవన్నీ క్లియర్గా రాసి ఉంటుంది. అందులో ఒక్క జాంకాయ గురించి ఉండదు, ఒక మ్యాంగో గురించి ఉండదు, ఓ ధాన్యం గురించి ఉండదు. భగవద్గీతలో ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మన. కాబట్టి మనిషి అప్గ్రేడ్ అవ్వాలి. ఈ శరీరం దేనికి నిర్దేశించబడింది? ఈ శరీరం దేనికి నిర్దేశించబడింది? కేవలం ఏదో ప్రతి జంతువుని భుజించడానికి కాదు, భగవంతుని భజించడానికి. హలో, నమస్తే అండి. జై శ్రీరామ్. ఎవరండి? ఎవరు? నాన్న సంతోషం. కదిరి కృష్ణ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.
ఆ, మరి ఏం చేయాలి? వాడిని వదిలిపెట్టద్దండి. వాడి నుండి ఇంకా చాలా మంది ఆడారండి వినుస్వామి. అంటే వీళ్ళంతా మనకి పుట్టిన వాళ్ళే కదా సార్. వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు అంతా మంచోళ్ళే సార్. వీళ్ళకి బైబిల్ ఎక్కేలా దిగజారిపోయారు కానీ వాళ్ళు మంచోళ్ళే సార్. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు మంచోళ్ళే. బైబిల్ ఎక్కడం వల్లే కదిరికృష్ణ అలా తయారయ్యాడు తప్ప అతను కూడా మంచోడే. నవ్ ఈజ్ ఎ పేషెంట్ అంతే. మళ్ళీ అతనికి రోగం తగ్గిపోతే మళ్ళీ అతనే భజన చేస్తాడు చూడండి. కానీ గొప్ప విషయం ఏంటంటే సార్ మీ దగ్గర గురించి మీరు ఒక్కరు 1 మ్యాన్ ఆర్మీ లెక్క పోరాడు. ఇంకా చెయ్యాలి సార్, మనం అందరం చేయాలి సార్. కదిరికృష్ణ మనస్సు మారి అతను మారు మనస్సు పొంది చక్కగా అన్నమయ్య కీర్తనలు పాడుతూ చక్కగా అన్నమయ్య ఎంత చక్కగా కీర్తించాడు. ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. ఈ పాట కదిరికృష్ణ పాడాలి. పాడండి. ఎందుకు పాట సార్? పాడైన కదిరి పాడైనాడు బైబిలు ముదిరి బాగుపడతాడు దెబ్బ తగిలితే అదిరి అతని రోగం కుదిరి దారికొస్తాడు మన కదిరి ధిరి. ఓకే సార్. ఎనీవే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. సంతోషం. అంటే చాలా నా ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు చెప్పారు. అమ్మా అండ్ ఈ కదిరి కృష్ణ మీరు అన్నట్టు డెఫినెట్గా తన తప్పు ఏదో తను తెలుసుకొని ఇంకా ఇటువంటి కదిరి కృష్ణ లాంటి వాళ్ళు పునరావస్తు కాకుండా దేవుడి మీద ఫ్యాషనబుల్గా కానీ లేకపోతే వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ కేవలం దేవుడు అని కాదు, హిందూ దేవీ దేవతలను అవమానించడం అంటే ఏం లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే అది ఫోన్ ఎత్తుంటే అవును కదిరి కృష్ణ గారి నోటి ద్వారా వెంకటేశ్వర సుప్రభాతం వక్ర భాష్యం విన్నాం. ఈ కదిరి కృష్ణ గారు ఈ పేపర్ చదవాలి, నేను పంపించాను కూడా. ఈ మనుషులు చదవలేని దాన్ని అతను పంపించి, అతను మంచి నాస్తికుడు, అతను మతం లేనివాడు కాబట్టి మీ నోటి ద్వారా బైబిల్ కూడా చదవాలి, అతని నోటి ద్వారా ఖురాన్ కూడా చదవాలి. నువ్వు చదివావు ఖురాన్? ఎవరు చదవడు? ఖురాన్ చదవరు, బైబిల్ చదవరు, తత్త నన్న అంతే. నువ్వే కాదు అందరితో ఉంటుంది. హుస్సేన్ అయినా అంతే, ఇమానుయేల్ అయినా అంతే, ఎవడు చదవడు. సో ఈ కదిరి కృష్ణ అనే అతను సుప్రభాతం గురించి నోటికొచ్చినట్టు వాగాడు కదా. అలాగే రామాయణం గురించి అతను ఎవరు? కత్తి పద్మారావు, అతను వాగాడు కదా. వీళ్ళందరూ భజన చేసే కాలం వస్తుంది. కత్తి మహేష్ అయినట్టు వాళ్ళు నశించిపోకూడదు. వాళ్ళ హృదయం ఎంత గొప్ప, వాళ్ళకి వారసులు మనం. ఈ నేల ఎంతమంది మహనీయులు పుట్టిన నేల అనేటువంటి స్పృహ వాళ్ళకి రావాలి. ఏదో ముష్టి బైబిల్ కోసం ఎందుకు దిగజారాలమ్మా? ఈ నేల మామూలుదా? ఈ నేల ఏ దేశం ఏగినా ఎందుకు కాలినా పొగడరా నీ తల్లి భూమి భారతం అంటే నువ్వు ఈ దేశంలో తిని ఈ దేశంలోనే దేశాన్ని ధర్మాన్ని తెగిడితే ఎలారా? ఏదో ముష్టి బైబిల్ కోసం ఏమన్నాను? ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోను. ఎవరికైనా డౌట్ వస్తే మనుషులు చదవలేని ఈ దరిద్రాన్ని జూమ్ చేసి చూపించగలరు, నోటితో చదవలేం కాబట్టి. ఒక శాంపిల్ కొన్ని ట్రై చేద్దాం. హెచ్కేఎల్. అమ్మో హెచ్కేఎల్ అంటేనే బాబోయ్. వద్దు గురుగారు, ఇందాక వినిపించారు కదా మాకు. అమ్మా పేనాలు తీసేస్తున్నారు. అమ్మో ఇది ఏమన్నా అసలు మాట్లాడదామంటే బాబోయ్. ఇది ఒకటే కొంచెం చదవచ్చేమో. 1 కొరింథీయులకు 7:36 అయితే ఒకని కుమార్తెకి ఈడు మించిపోయిన ఎడ్ల ఆమెకు వివాహం చేయవలసిన వచ్చిన ఎడ్ల ఆమెకు వివాహం చేయకపోవడం యోగ్యమైనది కాదని ఒకటి తలచిన ఎడ్లను అతను తన ఇష్టం చొప్పున పెళ్లి చేసుకొనవచ్చును, అందులో పాపం లేదు, ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఏంట్రా ఇది? ఏమన్నా అర్థమవుతుందా? వివరణ: కూతురికి ఈడు మించిపోయి పెళ్లి కానట్లయితే తండ్రి తన కూతురిని పెళ్లి చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం అది తప్పు కాదంట. అది అందుకని మనం గొర్రెలు ఏమడుగుతామంటే ఈ గొర్రె బైబిల్లో ఒక మంచి ఫ్యామిలీ ఉంటే చూపించండి, ఓ మంచి అమ్మ ఉంటే చూపించండి అని అడుగుతాం మనం. వాళ్ళేమో ఎక్కడ అసలు ఫ్యామిలీ ఎక్కడ అమ్మందా దాంట్లో? నువ్వు చూసావమ్మా నువ్వు గొర్రెల పేపర్ ఇచ్చాను నీకు? లేదు గురుగారు. గొర్రెల పేపర్లో నువ్వు అసలు కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి. నువ్వు అసలు ఈ కాంట్ అట్ట ఇవన్నీ అసలు మనం మాట్లాడాం. ఇప్పుడు బైబిల్లో హీరో అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? చెప్పు చూద్దాం. జీసస్ కదా? అతని హీరో ఏంటమ్మా? CHAVATA.
యేసుబాబుని కోసారు, ఊసారు, చేశారు. అవునా? అతను హీరో ఎలా అవుతారు? సాతాన్ మహారాజు. నన్ను నమ్మని వాడు ఎవడైనా మెడకు బండ కట్టి సముద్రంలో పడవేయడి అన్నాడు. తెలుసా? ఎవరు? యేసుబాబు. సాతాన్ అలా ఏం చెప్పలేదు తెలుసా? సాతాన్ మహారాజ్కి జై. సాతాను ఎవరి చెడు కోరుకోలే. ఇప్పుడు బట్టలు కట్టుకోవద్దు, బట్టలు లేకుండా తిరగమని ఎవరు చెప్పారు? యెహోవా చెప్పాడు. మీ జ్ఞాన ఫలము తినుడి అని ఎవరు చెప్పారు? సాతాన్ మహారాజ్ చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళకి జ్ఞానం కలిగి వాళ్ళు బట్టలు వేసుకున్నారు. ఏమంటే బట్టలు వేసుకోమని చెప్పినోడు హీరోయా, బట్టలు లేకుండా తిరగమన్నాడు హీరోయా? వేసుకోమన్నోటే కదా కదా. అందుకే సాతాన్ మహారాజ్కి జై. జై. దేవుడు మట్టితో మగ మనిషిని చేసి దాని ముక్కు ద్వారా ప్రాణం ఊదినం. అది ఆదాం అనేవాడిగా మారినం. తర్వాత ఆదాం పక్కటెముక నుంచి దేవుడు స్త్రీని తయారు చేసిను, ఆమెను అవ్వ అన్నను. ఆ తర్వాత వీరిద్దరికి ఈడెనను పలవృక్షంతో అలరాలు తోటనిచ్చాను. ఎక్కడి నుంచి పుట్టించాడు? ఒక మనిషిని పుట్టించి వాడిలోని స్త్రీని పుట్టించాడు. ఈ అబ్రహాం తెలుసా మీకు? వీటిని అబ్రహామిక్ రిలిజియన్స్ అంటారు. తెలుసమ్మా? 3 ఉన్నాయి కదమ్మా. ఈ యూదులది, ఇస్లాము, క్రైస్తవం. ఈ మూడింటిని ఏమంటారు? అబ్రహామిక్ రిలిజియన్ అంటారు. తెలీదా మీకు? ఈ అబ్రహాంకి ఓ భార్య ఉంది. ఈ భార్యని తీసుకుని అతను వేరే దేశం వెళ్తాడు. వెళ్తే ఎవరు ఈవిడ అని అడుగుతాడు. అక్కడ రాజు ఏమని చెప్పాలి? వీడు భార్యని చెప్పాలా? చెప్పడు. భార్యని చెప్పడు, చెల్లెని చెప్తాడు. ఆ రాజు దాన్ని తీసేసుకుంటాడు. పెళ్ళాన్ని చెల్లిని చెప్తాడు. అది ఎవరన్నా చెప్తారా? పోన్లండి సార్, రవి గారు ఏదో పాప ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు సార్, మీలో మీరు మాట్లాడుకోకండి సార్, రాత్రిపూట పడుకోండి సార్ అని మాట్లాడుకుంటున్నాడు అక్కడ. అవా మాట్లాడుకుంటున్నాడు. ఇంకా బైబిల్ ఎక్కితే పిచ్చి అంతేనమ్మా. ఇంకా అలాగే సంతోషం ఉండదు, నిద్రపోరు. ఈ రాత్రికాల సమయమైన అదే ఏదైనా అమ్మ. అందుకని ఇలా మనం నవ్వుకోవడానికి, మన అలా ఆనందమైన బయలుకి వెళ్ళకి వచ్చినట్టుకు చూడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో చూడండి. ఇదే ఎందుకు చెప్పు? ఇప్పుడు పడుకోవచ్చు కదా, పడుకోడు. పడుకోనేవారు పాడు చేయడానికి పుట్టారు. ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ అమ్మా. ఊరికే అనాలిసిస్. ఇక్కడ 1 2 3 5 ఉన్నాం కదా. ఇక్కడ 5 దేవుడు ఉన్నాడని చెప్తున్నాగా. అంటే మనంతా రిలేటెడ్, మనంతా ఫ్రెండ్స్, మనంతా బంధువులం. వీడు దేవుడిని వెంకటేశ్వర అంటాడు, వాడేమో రామ అంటాడు, నువ్వేమో నాగం శివుడు అంటావు, ఇదేమో అల్లా అంటాడు, ఆ రాబర్ట్ ఏమో యేసు అంటాడు, నేనేమో గోవింద అంటాను. ఏ ప్రాబ్లం ఉంది? లేదు. ప్రాబ్లం ఉంది, బాగానే ఉందిగా. శ్రీరామనామాలు 100,000,000, ఒక్కొక్క పేరు బహుతీపి. శ్రీరామనామాలు 100,000,000. కానీ భగవంతుడిని అలా ఎన్నో పేర్లతో పిలవచ్చు కదా. ఏం ప్రాబ్లం? మనం చూసామా? ఏదో ప్రశాంతంగా ఉన్న జీవితం, చిన్న జీవితం, ప్రశాంతంగా ఎవరికి హాని చేయకుండా బతికితే సరిపోద్దుగా. ఏదైనా గురువు గారు అంటే అందరూ కూడా ఇట్లాంటివన్నీ చిలిపివి అంటూ ఉంటారు కదా, ఇట్లాంటివన్నీ అసలు చేయకుండా ఉంటే సరే. అదే నేను అనేది చిన్న లైఫ్. అంతే అంతే అంతే. మా దేవుడిని నేను నమ్ము కొంపల దగ్గరికి వచ్చి ఏంటి దరిద్రం? ఏదో ముష్టో పుస్తకం పట్టుకుని ఇప్పుడు నేను 26 క్వశ్చన్లు ఎందుకు అడుగుతానంటే, మీరు కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు మారిపోండి అని. మా దగ్గర లేనిదేమైనా ఉంటే మారిపోతామే. అంతే అంతే. ఏమో మంచి అమ్మ ఉందా, మంచి పండుగ ఉందా, ఎందుకు చెప్పండి. అందుకని సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేటువంటి సనాతన ధర్మం ప్రపంచమంతా ఎప్పుడో ఒకప్పుడు ఉండేది, ఇప్పటికీ దాని రుజువులు ఉన్నాయి. కాబట్టి అందరూ హిందువులే, అందరూ మన బంధువులే. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ గురుగారు. For more videos like this, subscribe Big TV channel.